రైట్. నమస్తే. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మహిళలకు కావచ్చు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం, కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలుగా వస్తూ ఉంది, మీకు సంక్షేమ పథకాలు అందిస్తామంటా ఉంది, ఫ్రీ బస్సు పెట్టినామంటా ఉన్నారు, ఏం చెప్తారు? ప్రభుత్వం రావడానికి ఎన్నో అబద్ధాలు ఆడి వచ్చినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే మాత్రం. ఎందుకంటే ఆ ఫ్రీ బస్సు పెట్టి ఒక అవసరానికి వినియోగించుకుంటలేరు. అది అవకాశంగా వేరే విధంగా అవకాశంగా వినియోగించుకుంటున్నారు. అవసరమైన వాళ్ళకి మాత్రం అందట్లేదు ఆ బస్సు అనే సౌకర్యం అనేది. ఆ గ్యాస్ ఒకటి అన్నారు, అదొకటి పడట్లేదు ఇంతవరకు. 7-8 నెలలు అయ్యింది, ఇంతవరకు గ్యాస్ కూడా సబ్సిడీ పడుతుంది అన్నారు, ఇంతవరకు లేదు. ఆ కరెంటు విషయానికి వస్తే 10 మీటర్లు ఉంటే కనీసం 2-3 వచ్చినా కూడా వాళ్ళకి లబ్ధి పొందుతారు, కానీ 1 మీటర్ అని చెప్పి అది అసలు వినియోగిస్తలేరు. బిల్స్ కూడా అట్లనే వస్తున్నాయి, బిల్లు ఎక్కువ వస్తున్నాయి అవతల మీటర్లకి. ఇవి 2-0-0 అంటున్నారు, కానీ అది వాస్తవానికి కూడా అది వర్తిస్తలేదు అన్నట్టు. అదొకటి. ఈ సంక్షేమ పథకాలని, స్కూటీలని, ఇవని ప్రభుత్వం అన్నీ చెప్తున్నారు, కానీ దాని ప్రకారం అయితే లేదు. మేము ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం, రుణమాఫీ అని అవన్నీ చెప్తున్నారు, కానీ అవి వాస్తవానికి ప్రజల్లోకి వెళ్ళి తెలిసి మాట్లాడితేనే మనకు తెలుస్తుంది. మనం ఏదో ఇప్పుడు మైక్ ఉంది కదా అని చెప్పి ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది, కానీ అవి వాస్తవానికి ప్రజలకు అందట్లేదు. ఏ పని కూడా జరగట్లేదు. అంటే ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కాళేశ్వరం కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు అంతా వర్షాలు కురుస్తూ ఉన్నా కూడా కాళేశ్వరంకి ఏం కాలేదన్నట్టు కొంతమంది చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు కట్టి అంత చేసి అంత నీరు అందించి పొలాలకి ఎంతో మందికి లబ్ధి పొందింది. ఒక్క చిన్న తప్పు జరగడం మూలాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే అది జరిగింది అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతుంది. అది వాస్తవం కాదు. మనము ఏదైనా చేయాలంటే చిన్నవి అవుతుంటాయి, మనం అదే పెద్దది భూతద్దంలాగా చూపించడం మాత్రం అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఇప్పుడు కాళేశ్వరం గొప్పతనం తెలుస్తుంది అనుకోవచ్చు. చాలా. అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఎంత మెచ్చుకున్నారు ప్రజలు అందరూ, రైతులే కానీ నీరు అందించినందుకు. ఇప్పుడు కనీసం ఈ వర్షాలకి కాళేశ్వరం ప్రాజెక్టు ఫుల్ నిండుకుండలాగా ఎక్కడైనా సరే నీరు నిలవకుండలాగా ఉంటుంది. మరి ప్రతిపక్షాలు మాట్లాడిన కాళేశ్వరం అసలు వృధాగా కట్టిరు, దానివల్ల యూజే లేదు, కుంగిపోతుంది, కూలిపోతుంది వర్షాలకు అని చెప్పినారు కదా. అవన్నీ అవాస్తవాలండి. అసలు కూలిపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఎందుకు కట్టిస్తారు? అవి కూలిపోతాయని ఆలోచిస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వరకే పోకపోతుండే. అది అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలాగా చూపించి ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది, అవి ఇప్పుడు అన్ని చేసిన ప్రభుత్వాలే వాళ్ళు ఖాళీ రిబ్బన్ కటింగ్ చేస్తారు. గతంలో చేసిన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పనులు పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మొన్న ఈ పోలీసు వాళ్ళే అన్ని ఉద్యోగాలు ఇస్తే అది సర్టిఫికెట్స్ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. అది చేసింది ఎవరు? ప్రకటించింది ఎవరు? అంతమంది నిరుద్యోగులకి ఎంత ఆసరా చూపించిండు అప్పట్లో. ఎట్లా చూస్తారు 7 నెలల పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన? రేవంత్ రెడ్డి పాలన ఒక టైం వచ్చినప్పుడు ప్రజలు మళ్ళా ఏందనేది వాళ్ళే చూపిస్తారు, మేము చెప్పడం కాదు, వాళ్ళే చూపిస్తారు. ఏంటి అంటే కాళేశ్వరం గురించి మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు? కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే అసలు గతంలో ఉన్న ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే బీడు భూములను కూడా సస్యశ్యామలం చేసిండు. ఈరోజు చాలామంది రైతులు నష్టపోతున్నారు. నీరు అందకపోవడం, పొలాలు ఎక్కడ బీడు భూములు అంటే సాగు చేసే పొలాలను కూడా సాగు చేయలేకపోతున్నారు, నీరు అందలేక. ఆ విధంగా ఉందన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు గతంలోనే బాగుంది. అంటే గతంలో అన్ని సంవత్సరాలు వాళ్ళు పొలాలకు నీరు అందించారు కదా, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే వర్షాకాలంలో కాళేశ్వరం కొట్టుకోపోతుంది, కాళేశ్వరం పని అయిపోయింది అని మొన్నటి వరకు మాట్లాడారు వేసవి కాలంలో. ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చేసింది, ఆ నీళ్లు ఏ విధంగా స్టోర్ అవుతున్నాయి, ఎట్లా పోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం, ఏం చెప్తారు? అంటే వర్షాకాలం వస్తే మొత్తం ఎందుకు పాడైపోతుంది? ఎక్కడన్నా రిపేర్ ఉంటే చేయించుకోవాలి కదా. ఆ రిపేర్ చేయించడం వల్ల అందరికీ కూడా లాభాలే. ఇప్పుడు వాటర్ సమస్య మన ఇండ్లలోనే చెప్తున్నా నేను. గతంలో ఎన్నడూ కూడా మాకు 2 డేస్ అంటే ఈరోజు వచ్చిందంటే 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చేది, అంటే 4వ రోజు నల్లా వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది? అసలు ఒక టైం అంటూ ఉంటలే, పొద్దున వచ్చేది, సాయంత్రం వస్తుంది, సాయంత్రం కాకుండా మధ్యాహ్నం వస్తుంది. మాస్ ఏరియాలలో జనాలు ఉండరు కదా, పనులకి వెళ్ళిపోతారు కదా, మరి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటున్నాయి. అదేవిధంగా కరెంటు కూడా
అసలు ఎప్పుడు ఉంటుందో తెలుస్తలే, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఇంతకుముందు ఈ సమస్య ఇట్లా లేదు. కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా అయితే ఉందో అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సరే ఆ కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు, ఏం చేసిండు అది జనాలకు అనవసరం, కానీ జనాలు మాత్రం సుఖపడ్డారు. ఎట్లా చూస్తారు మేడం? ఇవాళ అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాళేశ్వరం గురించి చెప్పాలి అని అనుకుంటే మనం చూడొచ్చు, మేడిగడ్డ కావచ్చు నిండుకుండలా మారింది. సో దానివల్ల యూజే లేదని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము, మరి ఇప్పుడు ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యూజ్ లేదు అన్నప్పుడు కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకోరు కదండి. ఆ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే రైతులు బాగుపడాలి, వాళ్ళ సాగు భూములు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి, రైతు కూడా బాగుండాలి అనే ఉద్దేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. దానికి ఏదో చిన్న మిస్టేక్ అయిందని చెప్పి ఇప్పుడు ఆ ప్రాజెక్టే తప్పు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ లేనిది ఎంత పెద్ద ప్రాజెక్టులు ఏవి ఉండవు కదా. సో కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఇది 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇన్ని హామీలు ఇచ్చి ఇవి చేస్తాను అవి చేస్తాను అని, గత ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు కరెంటు పోయిన విషయమే మనకు తెలియదు. కరెంట్ 24/7 కరెంట్ ఎప్పుడు పోలేదు. ట్యాప్స్ కూడా కొలాయి కూడా ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ. సో ఇప్పుడు కరెంట్ అయితే 24/7లా ఒక 16 hours కూడా కరెక్ట్ ఉండట్లేదు. అది ఎప్పుడు పోతుందో. ఇన్ని రోజులు ఇన్వర్టర్కి అసలు ఇన్వర్టర్కి అవసరమే లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఇన్వర్టర్ పెట్టుకోవాల్సి వచ్చిన అవసరం వస్తుంది. సో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లుందో, గత పాలించిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుందో ప్రజలకు ఇంకొన్ని రోజులైతే తెలిసిపోతుందండి. ఇది మాత్రం ష్యూర్. రైతు సంక్షేమ ప్రభుత్వము రైతుల సంక్షేమాన్ని చూస్తుంది, ప్రజల సంక్షేమాన్ని, ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా, వాళ్ళకి ఆదాయం చేకూర్చే విధంగా చేస్తామని అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. అది ఇప్పుడు చేంజ్ కావాలి, కాంగ్రెస్ రావాలి అని అందరు బాగా కోరుకున్నారండి. సో ఇప్పుడు 8 నెలలే వచ్చింది, 8 నెలలు అయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, రైతు మాఫీ, రుణమాఫీ, ఇంకా పెన్షన్ కానీ ఏవి ఒక్కటి కూడా వాళ్ళు సక్రమంగా చేయలేదు ఇప్పటివరకు. సో వాళ్ళు చేస్తారు అనేది మనం అనడం కాకుండా ప్రజలు ఎవరైతే ఓటు వేసి గెలిపించారో ఇంకొన్ని రోజులైనాక వాళ్ళే రియలైజ్ అవుతారు, వాళ్ళకే తెలుస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందో, ఎలా పాలిస్తున్నారో వాళ్ళకే తెలిసిపోద్ది. మనం చెప్పాల్సిన పని కూడా లేదు దానికి. ఇప్పటికే ఆల్రెడీ అందరూ రియలైజ్ అవుతున్నారు, ఊర్లలో కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అని చెప్పారండి. ఉచిత బస్సు దేనికి వినియోగించుకుంటున్నారు? అలా కుట్టడం, అల్లికలం, పండ్లు అమ్మడము. ఎందుకు వస్తున్నావంటే టైంపాస్ అయ్యి వస్తున్నాను బస్సులో, నాకేమి ఇంట్లో టైంపాస్ అవ్వట్లేదు, ఇవి కాదు కదండి. మనకు కావాల్సింది ఏంది? ఒక పథకం పెట్టామంటే దానికి ఎంత సమర్థత ఉంది, ఎలా ఉపయోగించుకుంటున్నారని మనకు కావాలి. అది లేనప్పుడు ఆ పథకం పెట్టి కూడా వేస్ట్ అండి. సో గత ప్రభుత్వం ఎంత బాగా చేసిందో ఈ ప్రభుత్వం కూడా చేస్తుందేమో అని జనాలు వాళ్ళకి తెలిసిపోతుంది. 8 నెలల ప్రభుత్వంలో వీళ్ళు పాలిస్తున్న ప్రభుత్వము తెలిసిపోతుంది జనాలకు కూడా. సో అది తెలిసినప్పుడు వాళ్ళే రియలైజ్ అవుతారు. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, ఇది ష్యూర్.